ఎక్కడ అమౌంట్ దొరకలేదని చెప్పి స్థలం పత్రాలు తీసుకొని వచ్చి శ్రీరామ్ ఫైనాన్స్లో పెట్టాను. ఆ రోజు మేము వడ్డీ గురించి మేము అడగలేదు, మాకు అవసరం వల్ల తీసుకున్నాము. అన్ని కంతులు కట్టాము, ఒక కంతు కానీ డ్యూ లేదు. ప్రతి ఒక్కటి ప్రూఫ్ ఉన్నాయి. ఆయన ఇంకా 3 లక్షలు కట్టినాము, అన్ని కంతులు కట్టి 3 లక్షలు కట్టినాము. ఇంకా ఎక్కువ అమౌంట్ చూపిస్తుంటే 5 lakhs ఇంకా చూపిస్తూ ఉన్నదని డిఎం దగ్గరికి వెళ్తే లేదు, మీరు మొత్తం కట్టాల్సిందేదే, ఎంత అమౌంట్ ఉన్నదో అంతా కట్టాల్సిందేదే అన్నాడు డిఎం. లేదు, మళ్ళీ మేనేజర్ దగ్గరికి వస్తే మేనేజర్ నేను సెటిల్మెంట్ చేస్తాను, 3 లక్షలు తీసుకొని రండి, నేను మాట్లాడతాను, నేను కట్టేస్తానని చెప్తే మేము అమౌంట్ బయట 2 రూపాయల వడ్డీతో అమౌంట్ తీసుకొని వచ్చి మేనేజర్ చేతికి ఇచ్చాము. జనవరి 6వ తేదీ వచ్చి ఇచ్చాము. 2 నెలల తర్వాత వచ్చి తిరుగుతూనే ఉన్నాం. వారం రోజు తిరుగుతూనే ఉన్నాము. ఈరోజు రేపు సాయంకాలం రండి, పోస్ట్లో వస్తున్నాయి, ఇంకా మీకు టైప్ చేసి ఇచ్చేసేదే అని చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ లాస్ట్కి ఈ నెలలో వస్తే ట్రాన్స్ఫర్ అయిపోయినాడు డైరెక్ట్. ట్రాన్స్ఫర్ అయినాక కొత్త మేనేజర్కి అడిగితే కొత్త మేనేజర్ మాకు తెలియదు, ఆ విషయమే మాకు చెప్పలేదు, మీరేమన్నా ఉన్నా కానీ డిఎం దగ్గరికి పోయి మాట్లాడుకోండి అన్నట్టు డిఎం దగ్గరికి వెళ్ళాము. డిఎం దగ్గరికి వెళ్తే ఎట్లా నేను ఫోన్ చేసినాడు ఏం చెప్పినాడు, నువ్వేం చెప్పినావు, నెల కడుతున్నాను సార్ అని చెప్పింటే మళ్ళీ డిఎం ఏమన్నా లాస్ట్కి మీరే సన్నగా ఎట్లా తిరిగి వసూలు చేసుకోండి, ఆయన దెంకొని పోతే ఏం చేస్తారు మీరు, ఆయన మీద అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, దానివల్లనే మేము చేస్తున్నాము. ఈరోజు అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్ సర్కిల్లో శ్రీరామ్ ఫైనాన్స్ చేస్తున్నటువంటి ప్రజల మోసాలకు, ప్రజల పైన వారి ప్రాణాలతో చెలగాటమాడుతూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ బాధితుడు సురేష్ ఇక్కడే ఉన్నాడు. 5 లక్షల రూపాయలు లోను తీసుకొని దాదాపు ఇప్పటి వరకు కరెక్ట్గా కంతులు కట్టాడు. 2024లో 5 లక్షలు లోన్ తీసుకొని మరి ఖచ్చితంగా కంతులు కట్టాడు. అదేవిధంగా ఇక్కడున్నటువంటి మేనేజరు మిగతా 3 లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేస్తాను, వడ్డీ తగ్గించని చెప్పేసి సురేష్తో 3 లక్షల రూపాయలు 2 నెలల క్రితం కట్టించుకోవడం జరిగింది బ్యాంకులో. మరి కట్టించుకున్నప్పటికి ఇప్పటికే 2 నెలలు అవుతా ఉంది. మేనేజర్ పాపం ఇతనితో కట్టించుకున్న డబ్బులు లోన్లోకి జమ వేసుకోకుండా లింగాల శివ 3 లక్షల రూపాయలు వాడుకోవడం జరిగింది. బాధ్యులు 2 నెలల నుంచి బ్యాంక్ శ్రీరామ్ ఫైనాన్స్ చుట్టూ తిప్పుకుంటూ మీ డాక్యుమెంట్స్ చెన్నైలో వస్తున్నాయని చెప్పేసి మరి బాధితులకి మోసపూరితమైనటువంటి మాటలు చెబుతూ వచ్చారు. వీరు పై మేనేజ్మెంట్కి శ్రీరామ్ మేనేజ్మెంట్కి తెలియజేస్తే పైన మేనేజ్మెంట్ వారు వచ్చి పంచాయతీలు చేసి పాపం వీళ్ళకి డబ్బులు కట్టండి అని చెప్పేసి ఉచిత సలహాలు ఇచ్చిపోయినారు. వీరు పాపం ఈ మధ్య కాలంలోనే పెద్ద యాక్సిడెంట్ అయ్యి సురేష్కి దాదాపు కాలంతా పెద్ద యాక్సిడెంట్ అయ్యి కాలంతా నుజ్జు అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఆర్థిక ఇబ్బందులు వీళ్ళ ఫాదర్ చనిపోయినాడు. వీళ్ళ ప్రజలు తట్టుకోలేక ఇంటి దగ్గర వచ్చి ప్రతి కంతుకి వీళ్ళ ప్రజలు తట్టుకోలేక బయట 2 రూపాయల వడ్డీతో మరి 3 లక్షల రూపాయలు వచ్చి తీసుకొని వచ్చి కడితే లింగాల శివ 3 లక్షల రూపాయలు ఎత్తుకొని పోయి ఈ రోజు కూడా వీళ్ళు జమ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యము ఏ మాత్రము కూడా రమేష్ కుటుంబానికి సహకరించకపోగా నువ్వు అతంతా వసూలు చేసుకోపోని ఇప్పుడు కొత్త మేనేజర్ శ్రీరామ్ గారికి వచ్చారు. కొత్త మేనేజర్ వచ్చి ఏం చెప్తున్నాడంటే మాకి సంబంధం లేదు, మీరున్నటువంటి హెడ్ ఆఫీస్కి పోండి, హెడ్ ఆఫీస్లో మాట్లాడుకోబోతున్నట్టున్నారు. ఈరోజు ఈ ఫైనాన్స్లో డబ్బులు 3 లక్షలు కట్టి మరి అంతకుముందు 2 లక్షల కంతులు కట్టినా కూడా మరి ఈ పొద్దుడికి 5 లక్షల రూపాయలు మళ్ళా కట్టాలని చెప్పేసి ఈరోజు నోటీసు పంపించడం జరుగుతుంది. మరి ఈరోజు కంతు కట్టకపోతే 1 రోజు దాటితే కంతుకు వడ్డీ, నెల దాటితే చెక్ బౌన్స్ వడ్డీ, ఇంటికాడికి వస్తే అదనపు వడ్డీ, ఈ విధంగా వడ్డీల్లోకి అసలు కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతోంది శ్రీరామ్ ఫైనాన్స్ అని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో దేశంలో వీరు ఏ బ్యాంకులు కూడా మరి బ్యాంకుల్లో సక్రమంగా అయినటువంటి వాళ్ళకి బ్యాంకు లోన్లు ఇవ్వకపోయినా శ్రీరామ్ ఫైనాన్స్ వారు మాత్రము మా బ్యాంకులకు రాండి, మీకు సక్రమంగా ఇది బ్యాంకులో లేకపోయినా మేము ఇస్తాము అని చెప్పేసి సూటీలు వేయించుకొని సూటీలు వాళ్ళు కూడా ఈరోజు
తమిళనాడు రాష్ట్రంలో సూటీలు వాళ్ళని ఇబ్బంది పెడితే ఒక ఫ్యామిలీ అంతా ఉరేసుకొని చావడం జరిగింది. శ్రీరామ్ ఫైనాన్స్ వల్ల ఈరోజు మన జిల్లాలో మన రాష్ట్రంలో ఎక్కడా లేనంగా మన జిల్లా జడ్జి దగ్గర శ్రీరామ్ ఫైనాన్స్ సంబంధించిన 500-600 కేసులు వేస్తే జడ్జి గారు వీళ్ళ కట్టలని పక్కన పాడేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో ఈరోజు చట్టంలోని లొసుగులని శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు అడ్డం పెట్టుకొని పేద ప్రజల పైన వడ్డీలు వసూలు చేసి పేద ప్రజల ప్రాణాలతో చెలగాట పడుతున్నటువంటి ఆర్బీఐ రూల్ని తుంగలో తగ్గి ఆర్బీఐ 1% కూడా అమలు చేయకుండా ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగబట్టబడుతున్నారు. ఈరోజు శ్రీరామ్ ఫైనాన్స్ సంబంధించిన బాధ్యుడు ఇక్కడే ఉన్నాడు. వీళ్ళ కుటుంబానికి ఏది జరిగినా కూడా శ్రీరామ్ ఫైనాన్స్ వారి బాధ్యులు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇటువంటి చీటింగ్ శ్రీరామ్ ఫైనాన్స్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. శ్రీరామ్ ఫైనాన్స్ దీని మీద లీగల్ గా చర్యలు తీసుకోవాలి. ఈ శ్రీరామ్ ఫైనాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా సీజ్ చేయాలి. వెంటనే డబ్బులు 3 లక్షల రూపాయలు తీసుకునేటువంటి లింగాల శివ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఈ బ్రాంచ్ ని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.